వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి ద బెస్ట్ టైం ఏంటో తెలుసా? వెంచర్లో ఫస్ట్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే, కానీ బయట ప్రీ లాంచ్ అని చెప్పి ప్రాపర్టీ కాస్ట్ మీద 1/4 అమౌంట్ కట్టించుకొని మోసం చేస్తున్నారు. సో వెంచర్ యొక్క ఎల్పి నెంబర్ అంటే లేఅవుట్ పర్మిట్ నెంబర్ వచ్చాక మాత్రమే మీ ల్యాండ్ని రిజిస్టర్ చేసుకోండి. మీకు క్లియర్గా అర్థం అవటానికి వెంచర్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ల్యాండ్ కన్ఫర్మ్ అయ్యాక ల్యాండ్ సర్వేయర్ చేత సర్వే చేయించి నెక్స్ట్ లేఅవుట్ గీయించి హెచ్ఎండిఏ అప్రూవల్ కావాలని అప్లికేషన్ అండ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ని హెచ్ఎండిఏకి సబ్మిట్ చేస్తారు. అప్పుడు డెవలప్మెంట్ ఛార్జెస్ కింద హెచ్ఎండిఏ డ్రాఫ్ట్ కాపీని రిలీజ్ చేస్తుంది. ఈ డ్రాఫ్ట్ కాపీలో డెవలప్మెంట్ ఛార్జెస్తో పాటు ఫుల్ఫిల్ చేయాల్సిన కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఇవి ఫుల్ఫిల్ అయ్యాక హెచ్ఎండిఏ అప్రూవల్ కాపీని ఎల్పి నెంబర్తో ఇష్యూ చేస్తుంది. వన్స్ ఎల్పి నెంబర్ అప్రూవల్ అయ్యాక ఆ ఓనర్కి రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ వస్తుంది. మీ దగ్గర ఫుల్ అమౌంట్ ఉంటే మీరు అప్పుడే ఇన్వెస్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆర్ మినిమం అమౌంట్ మాత్రమే ఉంటే 10% పే చేసి ప్లాట్ని బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్కి 2 months టైం ఉంటుంది. ఈ లోపు రిమైనింగ్ అమౌంట్ పే చేసి ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇలా చేయటం వల్ల మీ ప్రాపర్టీకి గ్యారెంటీ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి.